శ్రీగురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణాల వింతములకు ప్రణమిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం. మనం ప్రశ్నోత్తరిలో 15వ శ్లోకంలో ఉన్నాం. 15వ శ్లోకం చెప్తాం, ఒకసారి చెప్పండి. విజ్ఞాన మహావిజ్ఞాతమో అస్తి కోవా నార్యాపి సాత్స్యా నచ వంచితో యః కాశృంఖలా ప్రాణభృతాం హి నారీ దివ్యం వ్రతం కిం చ సమస్తదైన్యం. దీంట్లో దివ్యం వ్రతం కిం, ఇది చివరి ప్రశ్న. ఇందులో శిష్యుడు గురువుని అడుగుతున్నాడు, దివ్యమైన వ్రతము ఏది? దివ్యమైన వ్రతం. మనం వ్రతాలు చేస్తారు కదా మన వాళ్ళు. వ్రతము అంటే ఒక నియమం పెట్టుకొని ఆ నియమానుసారంగా భగవంతుణ్ణి ఆరాధించు, అది వ్రతం. ఏమండి? వ్రతం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు? కోరికల కోసం. ఇంకా ఇప్పుడు వ్రతాలు చేయాల్సిన పని లేదా? మనం దేవతలు పుట్టినరోజులు వస్తుంది, ఆ రోజుల్లో వ్రతం చేస్తాము. అది అందువల్ల వ్రతం చేస్తాం. కాబట్టి రోజు చేయము, ఆ రోజు మాత్రము వ్రతం చేస్తాము. ఆ రోజు మా పూర్వీకులు వ్రతం అనేది దేవతలను ఉద్దేశించి మనం చేస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ దివ్యం వ్రతం, దివ్యమైన వ్రతం, వ్రతములలోకెల్లా దివ్యమైన వ్రతము ఏది అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ దివ్యమైన వ్రతం అనేటువంటిది చేస్తే అన్ని వ్రతములు చేసినట్లు. కాబట్టి దివ్యమైన వ్రతం. సరే, ఇప్పుడు వ్రతం అనేటువంటిది మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. వ్రతము ఎక్కడ వస్తుంది అనేది యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా.
సకల పూజించేది దివ్య రైత వ్రతమని అవును, చాలా గొప్ప వ్రతం అది, చాలా గొప్ప. పితృన్ యాంతి పితృవ్రత దేవా దేవయశో యాంతి మద్భక్త యాంతి మాం. దేవతలను మనము ఆరాధిస్తున్నాము అనుకోండి, దేవతల అనుగ్రహం కొరకు మనము దేవతలను ఆరాధిస్తున్నాము. ఆ దేవతల అనుగ్రహం మనకు కలిగితే ఆ దేవత అనుగ్రహం చేత నాకు కావాల్సినవన్నీ కూడా సమకూరుతాయి. అందువల్ల నేను సంతోషముగా ఉండగలుగుతాను అనే దాని వలన దేవతలను ఆరాధించుట చేయాలి. అందుకోసం వ్రతం. దేవాన్ దేవయశో. ఒకవేళ ఈ వ్రతాలు చేసినప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఎలాగైనా చేసి ఉండనే కాక, అంటే పెద్దల నుంచి అది ఆచారం రూపంగా వస్తుంది, మంచిదే. వాళ్ళు పెద్దలందరూ చేశారు కాబట్టి మనం కూడా అలా చేయడం మంచిదే. కాకపోతే ఒకటి ఏంటి, తెలుసుకొని చేయాలి. తెలుసుకొని చేయాలా, తెలియకుండా ఏదో చేయాలి కాబట్టి చేయాలా. ఇప్పుడు మనం ఆశ్రమానికి వస్తున్నాం, ఆశ్రమానికి ఎందుకు వస్తున్నాము అని తెలుసుకొని రావడం మంచిదా, ఏందో ఆశ్రమానికి పోదామని పోవడం మంచిదా, అలవాటుగా పోవడం మంచిదా, లేదా తెలుసుకుని రావాలి. వస్తే అప్పుడేమవుతుందంటే అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడ మళ్ళీ అడ్డంకులు కల్పించినా కూడా ఆ అడ్డంకులకు లొంగకుండా ఉంటుంది. అంటే తెలుసుకుని వస్తే, తెలుసుకోకుండా ఏదో అలవాటు ప్రకారంగా వస్తే ఏమవుతుందంటే ఏదైనా అడ్డంకులు జరిగినప్పుడు సరేని మళ్ళీ కంటిన్యూషన్ కాదు, నిలిచిపోతుంది. అంటే తెలుసుకొని చేస్తే, ఏ పనైనా తెలుసుకుని చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. జ్ఞానం ధ్యానం విశిష్యతే. అభ్యాసము కంటే, అభ్యాసం అంటే రోజు చేసేది, రోజు క్రమము తప్పకుండా ఒక పని చేస్తాం. క్రమము తప్పకుండా చేసేటువంటి పని ఉందే అది అభ్యాసం. ఇది ఎందుకు చెయ్యాలా అని తెలుసుకొని చేస్తే, ఈ అభ్యాసము కంటే తెలుసుకొని చేసిన దానివల్ల దాంట్లో లోటుపాట్లుగా ఉంటే మనం ఏం చేస్తామంటే కొద్దిగా సరిదిద్దుకొని సక్రమంగా చేస్తాం. అంటే ఏమిటి, రోజు చేస్తున్నాం, అలవాటు ప్రకారంగా చేస్తున్నాం అని ఉంది. అయితే ఈ అలవాటు ప్రకారంగా చేస్తున్నటువంటిది ఎందుకు చేస్తున్నామో తెలియదు మనకి. దాని నుంచి ఏదో కొద్దిగా శాంతి, సంతోషం, సుఖం ఉంటుంది. కానీ తెలుసుకొని చేస్తే ఏమవుతుందంటే దాంట్లో చేస్తూ ఉండేటువంటి దోషములు తెలుసుకుని దోషములను సరిదిద్దుకొని చేస్తాం. ఇప్పుడు రోజు ఆశ్రమానికి వస్తాం, లేదా రోజు గుడికి పోతాం. ఇప్పుడు ఆశ్రమానికి వస్తే నేను ఆశ్రమానికి రోజు పోతున్నాను, ఎందుకు పోతున్నాను ప్రశ్న వేసుకోవాలంటారు, వద్దంటారు? ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకొని దానికి సమాధానము మనమే వెతుక్కోవాలి. ఓకే, నేను ఆశ్రమానికి వెళ్తున్నాను, ఇందుకోసము వెళుతున్నానా, దానిలో నేనేమైనా
అనేటువంటిది అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది. అప్పుడేమవుతుంది, అప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాబట్టి రోజు అలవాటుగా చేసేదానికంటే దానిని గురించి ఆలోచించి నేను చేస్తున్న విధానము కరెక్టేనా, ఒకవేళ నేను చేస్తున్న విధానం కరెక్టో కాదో అనేది నాకు తెలీదు, ఏదైనా చేస్తున్నాను అన్నారు అనుకోండి, వేరే వాళ్ళని అడుగునంటే రెండింటిపై వాళ్ళని కాదు, ఆశ్రమాలలో ఉండే వాళ్ళని అడుగు, ఆశ్రమాల్లో ఉండేవాడిని అడగాలి. అంతేగాని ఆశ్రమాల్లో ఉండేవాడిని కాబట్టి వేరే వాళ్ళని అడిగితే వాడికి ఏం తెలుస్తుంది? ఆశ్రమానికి పోయి మేము ఆశ్రమానికి పోవాలన్నా వద్దా అని ఐవర్ని అడిగారు అనుకోండి, ఐవర్కి ఏం తెలుస్తుంది? ఐవరు వేదములు చదువుకొని ఉంటాడు, ఆయనకేం తెలుస్తుంది వేదం నా ఆశ్రమం గురించి? తెలియదు వాళ్ళకి. నేను ఎవరి గురించి చెప్తున్నా తెలిసిన? వేదం చదువుకొని ఉండే వాళ్ళని గురించి చెప్తున్నా. వేదం చదువుకొని ఉండే ఐవర్లను అడిగినా మీకు ఆశ్రమం గురించి వాళ్ళకు తెలియదు. ఆశ్రమానికి ఎందుకు పోవాలనో తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే ఆశ్రమంలో ఉంటారు చూడు, ఆశ్రమంలో ఉండే వాళ్ళని అడగాలి. ఆశ్రమంలో ఉండే వాళ్ళను కూడా కొంచెం సౌమ్యంగా ఉండే వాళ్ళని అడగాలి. లేదంటే డైరెక్ట్గా ఆశ్రమంలో ఉండే గురువులనే అడగచ్చు. బాగా కరెక్ట్గా అడిగితే గురువులను అడిగితే మంచిది. అంటే ఆశ్రమంలో ఉండే గురువుని అడిగితే మంచిది. నేను ఒకసారి ఉపనయనం చేస్తూ ఉన్నారు, అక్కడికి పిలిచారు. సరే వెళ్ళాడు. ఉపనయనం చేస్తున్నారు కదా, వెళ్ళాడు. ఉపనయనం చేసేటప్పుడు ఆ అబ్బాయికి ఉపనయనం అయింది. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేసి దాన్ని గురువుకి ఇస్తాడు. అంటే ఉపనయనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే భిక్షాటన చేసి దాన్ని గురువు దగ్గరికి తీసుకెళ్ళి గురువు యొక్క అనుగ్రహంతో గురువు చెప్పినట్టుగా నేను నడుచుకుంటానని అక్కడ చెప్పడం, అదొక తంతు ఉంటుంది. సరే, నా దగ్గర ఒక 200 రూపాయలు ఉంది. నేనేమనుకుంటున్నా అంటే ఆయన ఇప్పుడు శిష్యుడు, ఎవరు గురువుకి శిష్యుడు, ఉపనయనం చేసుకున్నాడు. ఆ శిష్యునికి నేను ఇప్పుడు ఇవ్వాలనే ఉద్దేశం చేత జేబులో చేపెట్టా. జేబులో చేపెట్టి 200 ఇవ్వాలని అనుకోవాలా, 100 ఇద్దాము అని అనుకున్నా. అంటే ఆయన జోలు పెట్టుకొని వస్తాడు ఇలా, భిక్షాంతే అని ఆయన అడుగుతాడు. ఇట్లా వచ్చినప్పుడు నేను జేబులో చేయబెట్టు అంటే అట్లా వస్తారు లైన్. నేను ఇప్పుడు నా పక్కలో వేరే వాళ్ళు ఇంకా కుదురుకుంటున్నారు. ఇది గమనించినారు. ఒక అమ్మగారు గమనించి వచ్చి ఇప్పుడు తీసి వేస్తే జోలులో అది ఆయనకు పోతుంది. ఎవరికి? ఆ స్వామికి పోతుంది. కాబట్టి స్వామికి పోయేది కాదు, లాస్ట్లో మళ్ళీ మీరు తాంబూలంలో ఇవ్వండి అని చెప్పేసి. ఆ చెప్పినామే చాలా పెద్ద ఆమె, నాకు కొద్దిగా పెద్దవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు నేను వేయాలన్నా వేయకూడదా? నా మనసులో వేయాలని ఉంది. వేస్తే ఆమె చెప్పిన మాటను నేను అతిక్రమించిన అనుకుంటాను. వేయకపోతే నా మనస్సు ఒప్పుకోదు. వేయాల చాలా బాధపడిన, చాలా బాధపడినాను. మళ్ళీ
ఇచ్చినాను, తాంబూలం పెట్టి ఇచ్చినా కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది నేను ఒకవేళ తాంబూలం పెట్టించినా ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు గురు శిష్య సంబంధం అనేటువంటి స్థితిని నేను గుర్తించిన వాడినైతే, గురువుకు విలువనిచ్చిన వాడినైతే నేను అప్పుడు వేసి ఉండాలి. కానీ నేను వేయలేదు. ఎందుకంటే ఆమె పెద్దామె, ఆ పెద్దామె చెప్పిన మాటకు విలువనివ్వకపోతే నేను కొంతకాలం వాళ్ళ సహచర్యంలో ఉండాల్సిన పరిస్థితి ఉండిన. అందుకని వారి మాటను నేను జవదాటలేకపోయాను. మళ్ళీ బాధపడినాను. ఆ సమయంలోనూ బాధపడినాను, ఆ తర్వాత బాధపడినాను. ఇప్పుడు కూడా ఆ బాధ ఉండినది. ఇప్పుడు బాధ లేదు, అది దాని గురించి ఇప్పుడు బాధ లేదు. మీ కొరకు ఉదాహరణ కోసం చెప్తున్నదని అంతే. అంటే ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనో నేను తీసుకున్నానా? తీసుకోలేదు. ఎందుకు? బుద్ధి పరిపక్వత లేదు, అంటే ఆలోచన సామర్థ్యము లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నది గురువు శిష్య సంవాదం, గురు శిష్య సంబంధం అక్కడ జరుగుతుంది. గురువును గౌరవించాలి. పైగా అతను శిష్యుడిగా వచ్చినాడు, భిక్షాటం చేసుకుంటున్నాడు అంటే నిజమైనటువంటి స్థితి అది అక్కడ. దాని అంటే సరే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దివ్యమైన వ్రతము ఏది అనే విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంటే మనం చేసే ప్రతి దానిలోనూ ఎందుకు చేస్తున్నానో తెలుసుకుని చెయ్యాలి. ఎందుకు చేస్తున్నానో తెలుసుకుని చేయాలి. ఇప్పుడు దేవునికి వచ్చి దేవునికి నమస్కారం చేస్తాం. దేవునికి నమస్కారం చెయ్యాలన్నా వద్దా? చెయ్యాలి. ఇప్పుడు దేవునికి నమస్కారం చేసేటప్పుడు ఏమని చేయాలి? దేవునికి నమస్కారం చేస్తే ఏమవుతుంది? ద్వైతం అవుతుంది. ద్వైతం అంటే నేను వేరే, దేవుడు వేరే అవుతుంది. మరి దేవుడు వేరే, నేను వేరే, అది పెరుగుతుందా లేదా? భావనలో పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? పెరుగుతుంది. మరి పెరిగేటప్పుడు దాన్ని చేయాలన్నా చేయకూడదా? నిజంగా అయితే చేయకూడదు. సరే, మనం ఎట్లా ఉంటాం? చేయకుండా ఉండే స్థితిలో ఉంటామా? చేయకుండా ఉండే స్థితిలో లేదు. చేయకుండా ఉండే స్థితిలో ఉండుటానంటే బ్రహ్మము నేను ఒకటే, బ్రహ్మము కంటే నేను వేరు కాదు అని తను ఉంటే అప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ స్థితికి నేను వెళ్ళాలి, ఆ స్థితికి వెళ్ళాలి కదా. ఆ స్థితికి వెళ్ళుట కొరకు నమస్కారం చేయాలి. ఎలా నమస్కారం చేయాలి? అభేద గర్భ నమస్కారం చెయ్యాలి. నేను మీకు గ్రూప్లో షేర్ చేశాను, స్వామీజీ చెప్పినటువంటి దానిని కూడా షేర్ చేశాను. అభేద గర్భ నమస్కారం అంటే నేను నమస్కారం చేస్తున్నది ఎవరికి? నాకే నేను నమస్కారం చేస్తున్నాను. అంటే నేనే అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే. ఈ పరిస్థితి మన మనస్సుకు రావాలి. అలా వచ్చి చేస్తే అది నమస్కారం బాగుంటుంది. పూజ చేయి. ఆ పూజ కూడా ఎందుకు? నన్ను నేనే చేసుకోవాలంటే అది అక్కడ ఒక ఇది ఏర్పడుతుంది. దాన్ని నేనే పూజ నమస్కారం చేసుకోవాలంటే అది తెలియదు. కాబట్టి విచారణకు రా, శాస్త్ర విచారణకు రా. ఎందుకంటే అది ఉండదు మొదట్లో ఉండదు. అందుకొరకు ఏం చేయాలి? ముందు ఇప్పుడు నేను ఫస్ట్లో వ్రతం అని చెప్పాను, ఏదో మీరు చేస్తున్నారు.
అవి చేస్తూ ఉన్నారు. అవి చేస్తూ ఉంటే సరిపోదు. నేను అందుకని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా, ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే దానికి సమాధానం లేదు. అంటే మేము ఏదో చేస్తున్నారు. అట్లా కాదు, మనం చేసేది దేనికంటే అయ్యా అన్నం ఎందుకు తింటున్నావు, సమాధానం ఉందా లేదా? ఎందుకు తింటున్నావు? ఆకలి తీరుట కొరకు కదా. ఆకలి తీరుట కొరకు నేను అన్నం తింటున్నాను. అలాగే నేను ఏమి చేసినా, ఏమైనా చెయ్యండి, ఎందుకు చెయ్యాలి? ఏమన్నా చెయ్యి, ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే నా జీవిత లక్ష్యమును పొందుట కొరకు. నా జీవితంలో నేను ఒక లక్ష్యమును పెట్టుకుని ఆ లక్ష్యమును పొందుట కొరకు నేను ఇది చేస్తున్నాను. నువ్వేమన్నా చెయ్యి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, కూలి పని చేయి, ఏది తప్పులేదు, ఏది తప్పులేదు. చేసేది ఎలా చెయ్యాలనో తెలుసుకుని చెయ్యి. చేసేది ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, నేను ఎట్లా చేస్తున్నాను, ఎట్లా చేస్తే నా లక్ష్యం అనేటువంటిది సఫలమవుతుంది. నేను కోటీశ్వరుడు కావాలి అనుకుని నువ్వు లక్ష్యం పెట్టుకున్నావని అనుకో, కోటీశ్వరుడు అవుతావు. ఏం ప్రయోజనం? కోటీశ్వరుడు అవుతాను, బాగానే ఉంది, ఏం ప్రయోజనం? దానివల్ల శాంతిని పొందగలనా? కోటీశ్వరుడు అయ్యేదాని వలన శాంతిని పొందుట జరగదు. వాడు అనుకుంటాడు, నా నాన్నగారు బలం నాకు ఇచ్చిన వాళ్ళు లేదు, నేను దానం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటాడు. కానీ శాంతి అనేది స్వామీజీ చెప్పారు. ఇప్పుడు ఒక అతని దగ్గర డబ్బులు లేవు, ఇంకొక అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక అతని దగ్గర డబ్బులు లేవు, ఇంకొక అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీ ఒక ప్రశ్న వేశారు, డబ్బులు లేనివాడు శాంతిగా ఉంటాడా, డబ్బులు ఉండేవాడు శాంతిగా ఉంటాడా? ఇద్దరు శాంతిగా ఉంటారు. డబ్బులు లేనివాడికి ఏమంటే డబ్బులు కావాలని, కావాల్సిందంతా జరగాలి కదా, కాబట్టి డబ్బు లేదు, వాడు బాధ, అందుకని వాడు శాంతిగా లేడు. సార్ దగ్గర డబ్బు ఉంది, డబ్బు అది డబ్బులు ఉంది కానీ వీడికి ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడికుండే ప్రాబ్లమ్స్ వీడికుంటాయి. అందువల్ల వీడికి కూడా శాంతి లేదు. వీడికి శాంతి లేదు, వాడికి శాంతి లేదు. ఇప్పుడు నేను శాంతిని పొందాలనా లేదా వేరే దాన్ని పొందాలనా? శాంతిని పొందాలి. శాంతిని ఎలా పొందుతాను అది తెలుసుకో. అర్థమవుతుందా? అది వ్రతం. అంటే నేను ఇప్పుడు నేను ఆ వ్రతమును తీసుకోవాలి. ఏ వ్రతమును? శాంతిని నేను ఎలా పొందగలను? శాంతి అంటే ఏం తెలుసా? శాంతి అంటే మోక్షము. మోక్షం అంటే ఏం తెలుసా? ఆత్మస్వరూపము నేనే అనేటువంటిది దృఢమగుట. ఏమంటే అర్థమవుతుందా? దీని కొరకు నువ్వు ఏమన్నా చెయ్యి. అంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను శాంతిని పొందాలి, నేను మోక్షమును పొందాలి అని ఎవడైతే నిశ్చయం చేసుకుంటాడో, అలా నిశ్చయం రావాలంటే ఏం కావాలి తెలుసా? బయట ఉండే విషయముల వలన శాంతి లేదు, శాంతిని నేను పొందలేను అని వీడు గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఏం చేయాలంటే కొంచెం కూర్చొని ఆలోచన చేయాలి. వానంతటి వాడు ఆలోచన చేస్తే మాకు పూర్తిగా తెలియదు. కానీ కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఇట్లా ఆశ్రమానికి వస్తాడు. ఏదో ఒక రోజు ఆశ్రమానికి వస్తే ఆశ్రమంలో ఈ విధంగా ఉపన్యాసం వింటాడు. ఇలా విన్నప్పుడు వాడు కొద్దిగా మనసుకి పడుతుంది. ఇప్పుడు నేను నా జీవితంలో నేను శాంతిని పొందాలి.
ఇది నా లక్ష్యం. శాంతిని పొందుట కొరకే వ్రతములు, పూజలు, నువ్వు చేసే దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు, నువ్వు ఇంకేమన్నా చెయ్యండి, యజ్ఞయాగాది క్రతువులు అన్నీ కూడా శాంతిని పొందుట కొరకే. శాంతిని పొందుట అనే లక్ష్యము కొరకే ఇవన్నీ ఏర్పడినవి. భగవద్గీతలో భగవంతుడు దానికోసమని ఏం చెప్పాడు? యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. భగవంతునికి పెద్ద మాలలు తీసుకొచ్చేసేస్తే తృప్తి పడిపోతాడు. ఇప్పుడు డబ్బుండేవాడు దేవుణ్ణి ఆరాధించగలడా? డబ్బు లేనివాడు దేవుణ్ణి ఆరాధించగలడా? ఎట్లా ఆరాధించాలనో ఇద్దరు ఆరాధిస్తారు. కానీ వాడు ఆరాధించే విధానం కరెక్టా, వీడు ఆరాధించే విధానం కరెక్టా? రెండు కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బు ఉండేవాడు ఏం చేస్తాడంటే 300 రూపాయలు టికెట్ కొని క్యూలో పోయి వస్తాడు. 300 రూపాయలు టికెట్ పెట్టుకొని పోతున్నారుగా. ఇప్పుడు దేవుడేమైనా నువ్వు 300 రూపాయలు టికెట్ పెట్టుకొని రా అని అన్నమాట. వీడేమనుకుంటాడు? వీడు ముందుగానే టికెట్ బుక్ చేస్తాడు. అంటే టికెట్ బుక్ చేసాడంటే అర్థం ఏంటి? వీడి దగ్గర డబ్బులు ఉంది కాబట్టి టికెట్ బుక్ చేస్తాడు. ఇంకొకడు కాలి నడకలో పోతాడు, లేదా ఇంకొకరికి ఏదైనా పోతాడు. పోయి వీడు పోతా ఏం చేస్తాడు తెలిసిన? ఆడ క్యూలో ఉంటాడు, వాళ్ళు ముందుగా పోతూ ఉంటారు. చూస్తాడు వాడు టికెట్ తీసుకొని పోయినాడు, 300 రూపాయల టికెట్తో పోయినాడు అని అనిపించినప్పుడు నేను ఇంకోసారి వచ్చేటప్పుడు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకొని రావాలని అనుకుంటాడు. వీడు ఏం పిచ్చోడు కదా. వీడు దేవుని చూసేదానికి వచ్చినాడు, లేదా 300 రూపాయల టికెట్ పెట్టుకొని పోవాలని వచ్చినాడు. 300 రూపాయల టికెట్ పెడితే ఏమన్నా ముందు పోతే ఏమన్నా దేవుడు అనుగ్రహిస్తాడా? వీడు కళ్యాణోత్సవం చేయాలని అంటాడు, 1000 రూపాయలు పెట్టి కళ్యాణోత్సవం టికెట్ కొంటాడు. ఆడ కళ్యాణోత్సవం కూర్చోబెడతారు. ఏం చేస్తారు? ఆడేం చేస్తారు చెప్పండి? అంతా కూర్చొని చేస్తే లాస్ట్లో నీ దగ్గర ఏం చేస్తారు? ఒక రోకల్ లాంటిది ఒకటి చూపిస్తారు, దాన్ని ఇట్లా పెట్టుకొని ఆ విగ్రహం చుట్టూ ఇట్లా తిరుగుతారు.